సదర్ శుభాకాంక్షలు. ముషీరాబాద్లో కన్నుల విందుగా విద్యుత్ దీపాల అలంకరణతో వివిధ బాజా మేళాలతో గొప్పగా లక్ష మంది సుమారు ఈ యొక్క జనాల మధ్యలో సదర్ వేడుకలు ప్రారంభమై నారాయణగూడ వరకు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. 8 దున్నరాజులతో మనం ఎప్పుడు కూడా చూడలేనటువంటి 8 దున్నరాజులతో నారాయణగూడలో జరగనున్నటువంటి ఈరోజు సదర్లో ఈ యొక్క దున్నరాజులు సందడి చేయబోతూ ఉన్నాయి. వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి లక్షలాదిగా మంది ఈ యొక్క నారాయణగూడకు తరలి రావడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సదర్ వేడుక హైదరాబాద్కే పరిమితమైన గతంలో ఈరోజు హర్యానా నుంచి ప్రత్యేక దున్నలు తీసుకొచ్చి ఈ యొక్క సదర్ వేడుకను మేము నిర్వహించిన తర్వాత ఈరోజు రాష్ట్ర నలుమూలల అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లలో సదర్ వేడుకలు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. హర్యానాకు చెందినటువంటి ఒక ముర్రా జాతి దున్నలు కోట్లాది రూపాయలు ఖర్చుతో వాటి విలువతో ఈ దున్నల్ని హైదరాబాద్కు తీసుకొచ్చి ఈ సదర్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. థ్యాంక్ యూ. हमारे टीआरएस के स्टेट लीडर इडला हरिबाबू यादव साहब की जानिब से जो गुज़िश्ते 25 साल से सदर का प्रोग्राम जो कर रहे हैं, एक तेलंगाना की गंगा जमुना तहज़ीब का मशीराबाद एक मरकज़ बना हुआ है. यहाँ पर तमाम मज़ाहिब के लोग, चाहे हिंदू हो मुस्लिम हो, तमाम लोग यहाँ पर शरीक होते हैं. बिलखुसूस हमारे महमूद अली साहब, होम मिनिस्टर साहब बहुत पाबंदी से यहाँ पर आते हैं, एक मिसाल कायम करते हैं. हमारे हरिबाबू यादव साहब हमेशा से तेलंगाना गंगा जमुना तहज़ीब को बरकरार रखने के लिए ये सदर का प्रोग्राम गुज़िश्ते 25 साल से करते आ रहे हैं. इसके अंदर भाईचारगी पैदा होती है और मैं समझता हूँ ये हैदराबाद में इडला हरिबाबू यादव साहब का सबसे बड़ा प्रोग्राम होता है. मैं हरिबाबू यादव साहब को और उनके पूरे तमाम फ़र्जंदान को दिल की गहराइयों से मुबारकबाद देता हूँ कि वैसे प्रोग्राम करते रहे, गंगा जमुना तहज़ीब को बरकरार रखे, भाईचारगी को बरकरार रखे. इसलिए कि हमारे हरदिल अजीज़ चीफ मिनिस्टर केसीआर साहब का भी जो ख्वाब है नूरानी तेलंगाना गंगा जमुना तहज़ीब का ख्वाब है, उसको हमारे हरिबाबू यादव साहब उसको बरकरार रखते हुए लेकर चलते हैं. और यकीनन आने वाले दिनों में भी जो हर साल की तरह इस साल भी बहुत धूम से कर रहे हैं, आने वाले दौर में भी इंशाल्लाह इससे भी ज़्यादा धूम से करेंगे, हमारी भी उम्मीद है. मैं फिर एक बार हमारे हरिबाबू साहब को, इनके तमाम फैमिली को मुबारकबाद देता हूँ.
డాన్స్ ఆడే వాళ్ళందరూ దయచేసి చేతుల పైకి ఎత్తాలి. మా తెలంగాణ ఐకాను సదరు చూడు, మరి హరిబాబు అన్న దున్నబోతున్న ఆటలు చూడు. చేతుల పైకి రెండు చేతుల పైకి డాన్స్ ఆడవాలి. దిగాలి. జై యాదవ్. చీకుల మేచినది కావాలా,
తెలంగాణ ఐకాను సదరు रहीम भाई గౌరవనీయులు మన ముషిరాబాద్ ముద్దుబిడ్డ ముషిరాబాద్ శాసనసభ్యులు మూటా గోపాల్ గారికి అలాగే షాద్నగర్లో ఎప్పుడు కూడా రెండోసారి ఎన్నిక ఏ ఎమ్మెల్యే కూడా కంటిన్యూ కాలేదు. అలాంటి షాద్నగర్ నియోజకవర్గంలో చరిత్ర తిరగరాసినటువంటి వ్యక్తి ఏ చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పేదోడి దగ్గర నుంచి గొప్ప గొప్ప వ్యక్తి వరకు కూడా నేనున్నాననే ముందుండి ఒక సంచలనం సృష్టించినటువంటి వ్యక్తి గౌరవనీయులు అంజయ్ యాదవ్ గారు షాద్నగర్ శాసనసభ్యులు గారికి అలాగే సీతాఫలం కార్పొరేటర్ గా సోదరుమణి రెండోసారి ఎన్నికైనటువంటి ఏమ కరాటే రాజు గారు వారి ఫాదర్ గారు ఇక్కడ ఇచ్చేసినటువంటి యాదవ్ బంధువులకు సోదరులకు సోదరుమణులకు అలాగే అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. వారందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చేసేటువంటి టిఆర్ఎస్ వారి పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, నియోజకవర్గం కార్యకర్తలందరికీ హృదయపూర్వక సదర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. యాదవ్ గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. వాళ్ళ ఆటల మీద ఏం సందేశం? హుస్నాబాద్లో జరిగే సదర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యుడు ముఠా గోపాలన్న గారికి, గౌరవ కార్పొరేటర్ గారికి, హరిబాబు గారికి, వేదికపై ఉన్న పెద్దలకు, ముందున్న సోదరి సోదరులకు అందరికీ నమస్కారాలు. జై యాదవ్. శ్రీకృష్ణుడు నిజంగా పశువుల కాపరి కాబట్టి పశువులను పోషించి పశుధార, పాలు, పెరుగు, వెన్న అన్ని సమాజానికి అందించిన మన కులసుడు చాలా. ఎందుకంటే మనకు మంచి గౌరవమైన పదమైన గుర్తింపు ఉన్నది. ఎందుకంటే
థ్యాంక్ యూ సోదరి హేమ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన ముషీరాబాద్ బిడ్డ ఒక గొప్ప వ్యక్తి మీద హిస్టరీలో లేనటువంటి మెజారిటీ సాధించినటువంటి శాసనసభ్యులు సుమారు 37,898 ఓట్లతోనే చరిత్ర సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి మన ముఠా గోపాల్ గారు. ఆయన గత ఎన్నికల ముందు ఆయన ఆరోగ్యం సరిగా లేకుండా అంటే పెరాలసిస్ వచ్చిందని 72 సంవత్సరాల వయసులో ఒక ప్రజలకు ఇక్కడ అట్టడుగు వర్గాల వారు ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు, బీసీలు ఎక్కువ ఉన్నారన్న ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోపాలన్న గారికి టికెట్ ఇచ్చినప్పుడు ఆయన అస్వస్థతకు గురై కాలు చేయి పడిపోయి హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ముందుకొచ్చి గెలిపించి ఒక మంచి మెజారిటీతోనే 38,000 మెజారిటీతో విజయం సాధించినటువంటి వ్యక్తి గౌరవ మన తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రులు గౌరవ హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా కానీ చాలా పెద్ద ఎత్తున ఈ సదర్ ప్రోగ్రాం జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మన ముషీరాబాద్ కాన్స్టిట్యూన్సీలో మన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హరిబాబు గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఈ సదర్ ప్రోగ్రాం ప్రతిసారి పెద్ద ఎత్తున చేస్తున్నాం కాకుండా మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యక్తిస్తున్న మరి మన షాద్ నగర్ శాసనసభ్యులు గౌరవనీయులు పిల్లలు శ్రీ అంజయ్ యాదవ్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. మా అంజయ్ యాదవ్ గారు అక్కడ అంజయ్ యాదవ్ ఏదైతే ఉన్నదో చాలా కాలంలో చిన్న పిల్లగాలైనా పెద్దవాళ్ళకైనా కానీ ఎంతో దగ్గరగా ఉంటుంది. ప్రతి కార్యక్రమానికి ఎన్నో సేవలు చేసి అంజయ్ యాదవ్ గారు మరి ఈనాడు ముషీరాబాద్ రావడం సంతోషం. అదే కాకుండా ఇప్పుడే మన తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు మహమూద్ అలీ గారు వేచి చేశారు. వారిని వేదికపైకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మహమూద్ అలీ సార్ ముబారక్ సార్ ముబారక్ सो भाइयों अजय यादव साहब हमारा असेंबली कॉन्फ्रेंस में जो बीसी कमेटी का सदस्य और बीसी कमेटी का एमएलए प्रति ఏటా ఈ ముషీరాబాద్ కాన్స్టిట్యూషన్ హైదరాబాద్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున మరి సదర్ ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతాయంటే అది ముషీరాబాద్ కాన్స్టిట్యూషన్లోని హరిబాబు యాదవ్ గారి దగ్గర జరుగుతాయి. మరి ఈనాడు ఈ దున్నపోతులు చూసినట్లయితే హైదరాబాద్ సిటీ కాదు ఎక్కడ చూసినా కానీ ఇలాంటి దున్నపోతులు మన ఎక్కడ కనబడాయి. అలాంటి దున్నలు తీసుకొచ్చిన హరిబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. భగవంతుడు అన్నిరంగాల్లో మీ కార్యాలయాలు కోరుకుంటూ ఇప్పుడే వచ్చిన మన మహమూద్ సాబ్తో కూడా ఇప్పుడే మా గ్రామ శుభాకాంక్షలు తెలియజేస్తూ హరిబాబు గారిని ప్రసంగించుకుని కోరుకుంటున్నాం. నేను మన హోంశాఖ మంత్రి మహమూద్ అలీ గారు వచ్చారని మధ్యలో చెప్పడం ఆపేశాను. గౌరవం మన శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు ఆయన 72 వయసు ఉన్నప్పటికీ కూడా ఆయన వయసు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి అన్న వైగ్రవాది కైలాబ్ యాదవ్ గారు కలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అయితే ఎవరు పిలిచినా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా నేను జయసింహతో చాలాసార్లు చెప్పాను. ఆయన ఆరోగ్యం జాగ్రత్త ఒక లిమిటెడ్ కార్యక్రమాలు ఏర్పరచుకొని డివిజన్ 6 డివిజన్లలో ఒక 2 కార్యక్రమాలు ఏర్పరచుకొని అంటే నిన్నడంతా డాడీ ఇవ్వడు అంటే ఆ రోజు 20 ఉన్నా 30 ఉన్నా మొత్తం అన్ని కార్యక్రమాలే ఉంటూ ఏ శాసనసభ్యులు కూడా నేను చూస్తాను. జనరల్ పార్టీ నుంచి నాయన నరసింహారెడ్డి గారు ఇప్పటి వరకు కూడా మేము చూస్తాం. నరసింహారెడ్డి గారు ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి ఉండే ఆయన మన మధ్య లేదు. ప్రతిసారి యొక్క సదర్ వేడుకకు ముందుండి ఎంతో సమయాన్ని వెచ్చించి ఈ యొక్క సదర్ నడిపించేవారు. నిజంగా ఈరోజు చాలా బాధాకరం మన మధ్యలో లేనందుకు. అలా ఆయన తర్వాత శాసనసభ్యులు ఒక మంచి పేరు ఎప్పుడు ఎల్లవెల్ల ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పట్ల ఎల్లవెల్ల చర్చించేటువంటి వ్యక్తి మన గౌరవపూర్వక శిరస్సు వంచి వారికి పాదాభివందనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ముఠా గోపాలన్న గారు. అలాగే వారి యొక్క పుత్రులు జయసింహ గారు ఆయన కూడా ఎల్లవెల్ల తండ్రికి తగ్గ తగ్గడిగా వెంట ఉంటూ
వారికి చేదోడు వాదోడుగా ప్రజల సమస్యలు తీర్చడానికి ముందున్నటువంటి వ్యక్తి మన జయసింహ గారు. అలాగే సీనియర్స్ ఎప్పుడు జనతా పార్టీ అప్పటి నుంచి నాయన నరసింహారెడ్డిగా నేను, అలాగే ఎమ్మెల్సీ గారు కిషోర్ గారు, రాష్ట్ర నాయకులు, విద్యార్థి నాయకులు, బీసీ సంఘం, బీసీ కమిషన్ యొక్క డైరెక్టర్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ వెంబడే ఉంటారు తమ్ముడు. అయితే ఎంఎన్ శ్రీనివాస్ గారు ఒక గొప్ప వ్యక్తి. ఆయన జనతా పార్టీ అప్పటి నుంచి రాజకీయాల్లో ఉంటూ తనతో చేతనైనంత సమస్యల్ని పరిష్కరిస్తూ ఎప్పుడు ప్రజల్లో ఉన్న వ్యక్తి మన ఎంఎన్ శ్రీనివాస్ గారికి కూడా స్వాగతం. అలాగే మైనార్టీ రాష్ట్ర నాయకులు మన మహమూద్ అలీ గారు ఎంబడే ఉంటారు. సరిపుద్దీన్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాను. డివిజన్ అధ్యక్షులకు, కార్యకర్తలకు, అన్ని వర్గాల ప్రజలకు, మీడియా ముఖ్యంగా మీడియా సోదరులకు రాజు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అన్న స్వయంగా దాని నామకరణం తలసాని అర్జున్ అనే నామకరణం చేయి హరిబాబు యాదవ్ అని చెప్పి ఆ బాధ్యత నాకు అబ్బాయి చెప్పడం నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇప్పుడు జయసింహ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇంకో గొప్ప వ్యక్తి గురించి మాట్లాడాలంటే అసలు సమయం సరిపోదు. ఎంత మాట్లాడాలని చెప్పి ఎప్పుడు పోయినా కానీ ఎంతమందిని కానీ ముందు పిలిపించి మాట్లాడే వ్యక్తి. ఏ కార్యక్రమం చెప్పినా కానీ నేను వస్తున్నాను, మీరు గర్వంగా చెప్పండి, చేయండి, కార్యక్రమం చేయండి, ఎప్పుడు నా సహసాలు ఉంటాయి అని చెప్పి చెప్పే గొప్ప వ్యక్తి మన మహమూద్ అలీ గారు. మిత్రులందరికీ కూడా సదర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు ముషిరాబాద్ నియోజకవర్గంలో పెద్దలు, గౌరవనీయులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎట్ల హరిబాబు యాదవ్ గారి సారథ్యంలో ఘనంగా సదర్ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రులైన పెద్దలు, గౌరవనీయులు, అందరూ అభిమానించే నాయకులు మహమూద్ అలీ గారికి, మరి సీనియర్ ఎమ్మెల్యే పెద్దలు, గౌరవనీయులు అంజయ్ యాదవ్ గారికి, ముషిరాబాద్ నియోజకవర్గ ముద్దుబిడ్డ, మనందరూ అభిమానించే నాయకుడు Thank you.